కానీ మా వ్యతిరేకత అంతా ఏంటంటే యేసును ఒక్కడినే ఆరాధించాలి, మీ ట్రెడిషన్స్ అన్నీ, మీ సాంప్రదాయాలని, మీ నమ్మకాలు, మీ విశ్వాసాలన్నీ పక్కకు దోసేయండి, మీ దేవతల విగ్రహాలు పగలగొట్టండి అనే ఈ మూర్ఖత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 33 కోట్ల మంది దేవతలు యేసు కూడా ఒక దేవతగా ఆరాధించడం మాకేం అభ్యంతరం లేదు. కానీ యేసు ఈశ్వరుడు కాదు, అది పాయింట్. ఈశ్వరుడు వేరు, దేవతలు వేరు. శ్రీకృష్ణుడు ఈశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఈశ్వరుడు, లేదా పరమేశ్వరుడు మాకు ఈశ్వరుడు, లేదా అమ్మవారు. ఈశ్వరతత్వం ఉన్నటువంటి దైవాలు వేరు. ఆ తర్వాత ఇప్పుడు అగ్ని, వరుణ, ఇంద్ర ఇట్లాంటి దేవతలు ఉన్నారు. ఇట్లాంటి దేవతలలో ఒకటిగా యేసుని ఆరాధించడం మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇంకొక పాయింట్ చెప్తాను, దీనికి భగవద్గీతలో ప్రమాణం కూడా ఉంది. ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో అక్కడ నేను అవతరిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇజ్రాయేల్లో అక్కడ ఆటవికమైనటువంటి సాంఘిక దురాచారాలు జరుగుతున్నాయి. బైబిల్ దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆటవిక నియమాలు ఏవైతే ధర్మశాస్త్రం పేరుతో అమలవుతున్నాయో అక్కడ అధర్మం